సో ఈ వీడియో యొక్క మేజర్ ఉద్దేశం ఏంట్రా అంటే కంప్లీట్ డాక్యుమెంటేషన్లో మేజర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్లో సో మెనీ డౌట్స్ని స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు. ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది, బోత్ తెలుగు అండ్ హిందీలో. चार्जमेंट डॉक्यूमेंट्स, फिलिंग एंड इम्पोर्टेंट डॉक्यूमेंट्स आपको पूरा डिटेल से बताया जाएगा. ध्यान से सुनिए इसको. సీరియల్ నెంబర్ 13లో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంట్రా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అడిగాడో అది కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. 100% మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా మీద అప్లై చేస్తే మీకు బీటెక్ ఎంటెక్ ఉన్నా సరే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఎనీ డిగ్రీ మీద అప్లై చేసి ఉంటే మీకు పీజీ ఉండి డబల్ పీజీ ఉన్నా సరే ఆ రెండింటిని కూడా అప్లై చేయండి. ఇవి ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతాయి తప్ప డిసడ్వాంటేజ్ అవ్వవు. ఎందుకనంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మస్ట్గా ఉండాలి, హయ్యర్ క్వాలిఫికేషన్ ఆల్సో అప్లికేబుల్. ओके, ये 13th वन है. एजुकेशन क्वालिफिकेशन आपका जो है सब लिखिए. मीन्स 10th के बाद क्या क्या हुआ, 10th डिप्लोमा बीटेक, इफ एमटेक इज़ देयर एमटेक भी लिखना ज़रूरी है. और डिग्री का जो पीजी है पीजी भी लिखिए, और जो पोस्ट ग्रेजुएशन एक्स्ट्रा वाला है सब लिख लीजिए. A to Z क्वालिफिकेशन जो है सब लिखिए. इसके वजह से आपको कोई भी टेंशन, नोटिफिकेशन में दिया है जो एजुकेशन आप किया है पूरा उसके लिए चाहिए उसमें. ఎవరైతే డిగ్రీ చేశారో, డిగ్రీ మీద అప్లై చేశారో ఎంపీసీ మీద, వాళ్ళకి ఇంటర్ మస్ట్గా ఉండాలి. వేరే ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి ఇంటర్ అవసరం లేదు. जो डिग्री स्टूडेंट है उनके लिए इंटर क्वालिफिकेशन मस्ट चाहिए, और जो डिप्लोमा स्टूडेंट है 10th और डिप्लोमा कंप्लीट रहने से काफ़ी है, उसको इंटर का कुछ भी ज़रूरत नहीं है उसको. సో నెక్స్ట్ ఫామ్ వచ్చేటప్పటికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎక్కడైతే లాస్ట్లో చదివారో, లాస్ట్ ఏదైతే చదివారో ఆ చదివిన దగ్గర మనం సర్టిఫై చేయించుకొని రావాలి. ఎగ్జాంపుల్కి మీరు డిప్లొమా చేసి అక్కడతో ఎండ్ చేసేసి ఉంటే డిప్లొమా కాలేజీలో మీరు ఏదైతే కాలేజీలో చదివారో ఆ కాలేజీ వాళ్ళ చేత సైన్ అండ్ స్టాంప్ వేయించుకొని రావాలి. ఒకవేళ మీరు డిప్లొమా తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే ఓన్లీ బీటెక్ కాలేజీకి మాత్రమే వెళ్ళి స్టాంప్ వేయించుకొని రావాలి. లేదు మీరు ఎంటెక్ కూడా కంప్లీట్ చేసి ఉంటే ఓన్లీ ఎంటెక్ కాలేజీకి మాత్రమే వెళ్ళి మీరు స్టాంప్ వేయించుకొని రావాలి. ఇది సేమ్ అప్లికేబుల్ ఫర్ డిగ్రీ హోల్డర్స్ కూడా. డిగ్రీ అయ్యుంటే మీరు లాస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయ్యుంటే డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేయించుకొని రండి. లేదు మీరు పీజీ అయ్యుంటే పీజీ కాలేజీకి వెళ్ళి స్టాంప్ వేయించుకొని రండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంట్రా అంటే ఇక్కడ ఒకవేళ మీది గవర్నమెంట్ కాలేజ్ అయ్యుంటే స్టాంపు సిగ్నేచరు అది సరిపోతుంది. ఒకవేళ మీ కాలేజ్ కంప్లీట్లీ ప్రైవేట్ కాలేజ్ అయ్యుంటే లెఫ్ట్ సైడ్ ప్లేస్ దగ్గర లెఫ్ట్ సైడ్ వాళ్ళ సైను స్టాంపు దాంతోపాటుగా ఫార్వర్డెడ్ అని రాయించుకొని రండి. ఆ తర్వాత ఇది ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత మీరు నియర్ బై మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఎనీ గెజిటెడ్ చేత ఎగైన్ మళ్ళీ పైన టాప్లో సైన్ చేయించాలి. కాలేజీ హెడ్కి బదులుగా మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎనీ గెజిటెడ్ చేత సైన్ చేయించాలి. లైక్ ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, లైక్ సివిల్ సర్జన్ కానీ, పోస్ట్ మాస్టర్ కానీ, ఇలా ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో గెజిటెడ్ ఉంటారో వాళ్ళ చేత సైన్ చేయించాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ओके, ये सर्टिफिकेट ऑफ द कैरेक्टर, इसके लिए ध्यान से देखिए. ये वाला पेपर में जो आपका लास्ट क्वालिफिकेशन, एग्जाम्पल एक डिप्लोमा का स्टूडेंट बीटेक से ख़त्म किया है, आपको इस सर्टिफिकेट के लिए डिप्लोमा कॉलेज नहीं बीटेक कॉलेज में जाना चाहिए. ऐसे एक इंटर स्टूडेंट, डिग्री स्टूडेंट उसका ख़त्म पीजी से हुआ है, उसको पीजी में जाना चाहिए. जहां आपका लास्ट एजुकेशन ख़त्म हुआ है उधर जाना चाहिए. इसका और एक कंडीशन है, जो गवर्नमेंट कॉलेज में उसका पढ़ाई ख़त्म हुआ है वो अपना खुद का कॉलेज में जाके इसका एक सर्टिफिकेट लीजिए, स्टैम्प एंड सिग्नेचर. ये गवर्नमेंट के लिए काफ़ी है. इसमें दूसरा है, ध्यान दीजिए, जो प्राइवेट कॉलेज का है उसका कंडीशन थोड़ा ज़्यादा है. अपने कॉलेज में जाके फॉरवर्डेड टू लिख के उसका एचओडी का स्टैम्प और साइन ये वाला कॉलेज के से चाहिए. और दूसरा स्टैम्प साइन लोकल गवर्नमेंट ऑफिस से ज़रूर लीजिए. कुछ भी हो, एक डॉक्टर हो सकता है, पोस्ट ऑफिस हो सकता है, कुछ इंजीनियरिंग हो सकता है, लेकिन लोकल गवर्नमेंट का ज़रूर चाहिए. 2 स्टैम्प और 2 साइन.
ఇలా కాలేజీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సైన్ చేయించారు. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయ్యి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా గెజిటెడ్ చేత సైన్ చేయించారు. ఆ తర్వాత ఎనీ ఆర్డీఓ అండ్ అబోవ్ లెవెల్ అంటే జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, జడ్జ్ ఆర్ ఆర్డీఓ, మోస్ట్లీ ఆర్డీఓనే పెడతారు. అయితే ఇక్కడ ఆర్డీఓ గారు పెట్టడానికి బిఫోరు ఖచ్చితంగా ఈ ఒక్క సైను సరిపోదు. ఎడిషనల్గా మనం మళ్ళీ ఏం చేయాలి అని అంటే నియర్ బై పోలీస్ స్టేషన్లో పీవీసీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ పీవీసీ వెరిఫికేషన్ డాక్యుమెంటు మరియు ఈ పైన టాప్లో పెట్టినటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఏదైతే సర్టిఫై చేసిందో ఆ 2 సైన్లు చూసాక మాత్రమే ఆర్డీఓ సర్టిఫై చేస్తారు. ఇక పీవీసీ ఎలా సైన్ చేయించాలి అనే దానికోసం పీవీసీ కోసం ప్రాసెస్ సపరేట్గా మాట్లాడదాము. ఇప్పుడు నేను అంటున్న పాయింట్ చూడండి. ఆర్డీఓ సైన్ చేయించాలి అని అంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఇతని చేత సంతకం పెట్టించాలి. అగైన్ ఎడిషనల్గా పీవీసీ డాక్యుమెంట్ అప్లై చేయించుకొని ఆ పీవీసీకి ఏదైతే డాక్యుమెంట్ ఇస్తారో సర్టిఫై చేసింది ఆ 2 డాక్యుమెంట్స్ తీసుకొని మాత్రమే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆర్డీఓ సైన్ చేస్తారు. ओके क्या इसका सर्टिफिकेट ऑफ कैरेक्टरिस्टिक्स में स्कूल का, गवर्नमेंट वाले का साइन होना चाहिए और जो प्राइवेट वाला है उसका स्कूल और बाहर का होने के बाद आरडीओ का चाहिए. आरडीओ से पहले उसको पुलिस स्टेशन में पीवीसी का एक पर्सनल वेरिफिकेशन सर्टिफिकेट उसको लाना है. ये कॉलेज का जो स्टैम्प हुआ है और वो पुलिस वेरिफिकेशन स्टैम्प हुआ है. उसके बाद आपको आरडीओ में जाना है. अभी थोड़ी देर के बाद बोलेगा कि पीवीसी का प्रोसेस भी क्या है. ये वाला इम्पोर्टेंट है, आप सुनिए. పీవీసీ ఎలా చేయాలి అనే దానికోసం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్. సో దీనికి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో చలానా కట్టాలి. నాకు పీవీసీ కావాలి, సో అండ్ సో జాబ్ వచ్చింది అని చెప్తే వాళ్ళు నియర్ బై పోలీస్ స్టేషన్ అడ్రస్ మీద ఒక చలానా మీకు ఇస్తారు. ఈ చలానాతో పాటుగా మీరు ఏం చేయాలి అని అంటే ఒక ఆధార్ కార్డు జిరాక్సు మరియు ఈ నోటిఫికేషన్ ఏదైతే పడిందో నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ కానీ నోటిఫికేషన్ యొక్క 1-2 పేజెస్ వాటి యొక్క జిరాక్సు, వాటితో పాటుగా మీరు సెలెక్ట్ అయినటువంటి లిస్ట్లో నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని హైలైట్ చేస్తూ ఓవరాల్ లిస్టు మరియు అగైన్ మీ అపాయింట్మెంట్ ఆర్డరు, దీంతో పాటుగా ఒక వైట్ పేపర్ మీద లెటర్ రాయాలి. నాకు పీవీసీ కావాలి, సో అండ్ సో అడ్రస్లో ఉంటున్నాను అని చెప్పి మీరు ఒక లెటర్ రాయాలి. ఇలా చలానా ఫాము, అలానే ఒక లెటరు, అలానే నోటిఫికేషన్ యొక్క జిరాక్స్ కాపీ మరియు లిస్ట్లో మీ పేరును హైలైట్ చేస్తూ వాటి యొక్క లిస్ట్ జిరాక్స్ కాపీ, అపాయింట్మెంట్ ఆర్డరు, ఆధార్ కార్డు, వీలైతే 2 ఫొటోస్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఇలా వెళ్ళి మీరు అప్లై చేస్తే 1-2 డేస్లో పీవీసీ అనేది మీకు వెరిఫై అవుద్ది. ఆ ప్రాసెస్లో మీకు ఏమవుతుంది అని అంటే మీ ఇంటికే ఒక కానిస్టేబుల్ వచ్చి వెరిఫై చేసినట్టుగా సర్టిఫై చేస్తారు. ఈ సర్టిఫై చేసినప్పుడు మీరు ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ మీద స్టాంప్ వేసిస్తారు. ఆ షీట్ తీసుకెళ్ళి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా సరే సరిపోతుంది. లేదు 1 డే వెయిట్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్రింటెడ్ పీవీసీ వస్తుంది. ఆ పీవీసీ ప్లస్ ఇందాక సైన్ చేసినటువంటిది రెండింటిని కలిపి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ओके अभी ध्यान दीजिए. पीवीसी पुलिस वेरिफिकेशन सर्टिफिकेट थोड़ा लॉन्ग प्रोसेस है, ध्यान से सुनिए. इसका फर्स्ट प्रोसेस मी सेवा जाके पीवीसी पुलिस वेरिफिकेशन का एक चालान लीजिए. चालान तुरंत दे देगा. उसका रिसिप्ट एक लेगा. उसका रिसिप्ट फर्स्ट. सेकंड एक पर्सनली आप एक लेटर लिखिए कि ऐसा मेरे को एक जॉब हुआ है, उसका एक पर्सनल वेरिफिकेशन सर्टिफिकेट चाहिए, पुलिस स्टेशन से बोल के लिखिए. उसके लिए सेकंड चाहिए आपका नोटिफिकेशन, जो चार्जमैन का नोटिफिकेशन गिरा है वो वाला एक सब ज़िरॉक्स. और दूसरा वाला जो आप क्वालिफ़िकेशन सेट हुआ है उसमें आपका नाम को अंडरलाइन कीजिए. पूरा रहेगा लेकिन आपका नाम को उसमें सर्कुलर कीजिए. थर्ड वन अपॉइंटमेंट ऑर्डर ज़िरॉक्स. ओके. फिर उसमें एक आधार कार्ड दीजिए और 2 फोटोज़. ये सब देने के बाद आपको पुलिस स्टेशन में हैंड ओवर करने से 1-2 डेज़ में आपको मिल जाएगा. पुलिस आपको लोकल वेरिफिकेशन आपके घर आ सकता है. और सर्टिफिकेट में आप जो एप्लीकेशन लिख रहा है उसमें कॉन्टैक्ट नंबर में लिखिए, कुछ रहने से उन लोग आपको फ़ोन करेगा. तो ये पूरा हो गया पीवीसी सर्टिफिकेट होने का. इसके बाद आप कॉलेज का जो कैरेक्टर सर्टिफिकेट लिया था वो वाला स्टैम्प विथ स्टैम्प और ये पीवीसी दोनों आरडीओ को लोग के जाने से उन लोग पूरा वेरिफिकेशन करके आपको साइन स्टैम्प करके देगा.
ఈ పీవీసీ చేయించడానికి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏముంటుంది అని అంటే, మీరు మీ సేవకి వెళ్ళి చలానా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు సిటీలో ఉండి హెడ్ క్వార్టర్స్ మీకు దగ్గరలో ఉంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్, డైరెక్ట్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీరు లెటరు ఇప్పుడు చెప్పినటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డైరెక్ట్గా అక్కడే సబ్మిట్ చేస్తే 1 డే ఆర్ 1.5 డేలో డైరెక్ట్గా పీవీసీ వచ్చేస్తుంది. अभी इलेक्शन का टाइम है, थोड़ा वर्क स्लो हो सकता है. पीवीसी भी इम्पोर्टेंट है. मी सेवा में हो सकता है, नहीं हो सकता है. अगर उधर ज़्यादा टाइम लगेगा तो आप पुलिस हेडक्वार्टर जो लोकल में आपका हेडक्वार्टर्स है उधर उनका चार्ज उन लोग लेगा. इसका फिक्स्ड चार्जेस नहीं है. पुलिस हेडक्वार्टर जाने से सब एप्लीकेशन के साथ सब एप्लीकेशन से 1 या 2 दिन में हो सकता है उसका काम. సో నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికెట్. దీని యొక్క మీనింగ్ ఏంట్రా అంటే, సో చాలా కాలం నుంచి ఈ పర్సన్ ఒక సో అండ్ సో ప్లేస్లో ఉన్నాడు, నాకు బాగా తెలుసు, అలా అని ఇతనికి నాకు ఏ రిలేషను లేదు అంటూ ఒక గజిటెడ్ సైన్ చేయాలి. ఒకరు కాదు, 2 గజిటెడ్లు, వేరు గజిటెడ్లు సైన్ చేయాలి. సో పైన ఎవరు చేస్తారో వాళ్ళు కాకుండా కింద వేరే వాళ్ళు చేయాలి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందాక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే సైన్ చేశారో అతను ఒకవేళ గజిటెడ్ అయ్యి ఉంటే ఈ 2 సర్టిఫికెట్లో అతనే ఒక దిక్కున ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇందాకలా చేయించినటువంటి ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్లో గజిటెడ్ చేత మీరు చేయించుంటే అదే సేమ్ గజిటెడ్లో ఎవరో ఒకరి చేత, అంటే ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో మీరు చేయించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ గజిటెడ్ చేత సైన్ చేయించేటప్పుడు మీరు ఎవరి చేత అయితే సైన్ చేయిస్తున్నారో ఆ వ్యక్తి ఎప్పుడు పోస్ట్ అయ్యారో చూడండి. ఎగ్జాంపుల్కి 1 ఇయర్ బ్యాక్ మాత్రమే అతను పోస్ట్ అయ్యి ఉండి ఈ ఏరియాలో, నువ్వు మాత్రం 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు తెలుసు అని రాయించుకున్నావు అనుకోండి, అది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఆయన సర్వీస్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాకో ఇక్కడ ఉండి ఇక్కడే చేస్తూ ఉండి మీ ఇంటి దగ్గర మీ ఊర్లోనో చేస్తూ ఉండి నీకు అవసరమైతే దానికన్నా కొద్ది తక్కువ ఇయర్స్ రాయించండి. లీస్ట్ 1 ఇయర్ రాయించినా పర్వాలేదు. అంతేకాని ఆయన పోస్ట్ అయినటువంటి సర్వీస్ కన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి మీరు తెలుసు అని రాయించకండి. ఇక్కడ మీరు ఇదొక ఇంపార్టెంట్ విషయం. 2 వేరు గజిటెడ్ల చేత సైన్ చేయించాలి. వీలైతే స్కూల్ మాస్టరు లేదా పోస్ట్ మాస్టరు, ఎంఆర్ఓ, ఎండిఓ ఇలాంటి వాళ్ళు ఎవరి చేత చేయించినా పర్వాలేదు. ओके, ये भी एक कैरेक्टर सर्टिफिकेट है, इसका ध्यान दीजिए. 2 गेस्टेड ऑफिसर से आपको साइन स्टैम्प करना है. इसमें ध्यान दीजिए, इसमें लिखना है नंबर ऑफ ईयर्स आपके साथ कितने साल से हैं. मिनिमम 1 साल रहना चाहिए. मिनिमम 1 साल रहने के बाद 1 साल 2 साल 3 साल कितना भी लिख सकता है, लेकिन उससे ज़्यादा उस एम्प्लॉय का सर्विस होना चाहिए. एग्जाम्पल के लिए आप 2 साल लिखा है लेकिन उनका सर्विस होकर 1 ही साल हुआ है, वो सर्टिफिकेट नहीं चलेगा. एग्जाम्पल 3 इयर्स 4 इयर्स का सर्विस फैन है और 1 साल का लिखा है, वो वाला चलेगा. यानी उसका सर्विस और आपका रिलेशन का दोनों कंपेयर करेगा, वो फ्यूचर में प्रॉब्लम हो सकता है. किसी भी 2 गेस्टेड ऑफिसर चाहिए. ध्यान दीजिए, 2 गेस्टेड ऑफिसर चाहिए. जो हम लोग कैरेक्टर सर्टिफिकेट के लिए एक गेस्टेड ऑफिस का साइन किया है ना, सेम इधर भी एक ले लीजिए और दूसरा गेस्टेड ऑफिसर लोकल में जो भी है, जो बड़ा वाला है, उससे ले लीजिए. लेकिन नंबर ऑफ सर्विस मिनिमम 1 ईयर होना चाहिए. నెక్స్ట్ ఐడెంటిటీ సర్టిఫికెట్. ఇది కూడా సేమ్ గజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి. ఎగ్జాంపుల్కి మీది ఏదో ఆధార్ ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్లో ఉన్నటువంటి పర్సన్ ఈ పర్సన్ ఒక్కరే అని. అగైన్ మీరు ఒక అడ్రస్ ప్రూఫ్ ఇచ్చిండుంటే ఈ అడ్రస్ ప్రూఫ్ గల వ్యక్తి చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు, సో అండ్ సో ఇయర్స్ నుంచి సో అండ్ సో మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు, ఇతను గురించి తెలుసు, ఇతను మంచి పర్సనే అంటూ ఒక గజిటెడ్ సైన్ చేయాలి. అది చేయాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే ఇగో ఇక్కడ రాశాడు, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ గజిటెడ్ చేయొచ్చు, పోస్ట్ మాస్టర్ చేయొచ్చు, ప్రిన్సిపల్ చేయొచ్చు, హెడ్ మాస్టర్ చేయొచ్చు. సో ఇలాగా పంచాయతీ ఇన్స్పెక్టర్ చేయొచ్చు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు చేయొచ్చు. ఇలాగా మనకి ఏవైతే ఎండిఓ ఎంఆర్ఓ ఇలా ఏవైతే చెప్పారో వాళ్ళు ఎవరి చేత అయినా సరే, అంటే ఆల్రెడీ ఇందాక పెట్టినటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద కానీ ఎవరో ఒక పర్సన్ ఉంటే సేమ్ పర్సన్ చేత మనం ఇక్కడ కూడా చేయించవచ్చు. అసలు అబ్జెక్షన్స్ ఏమీ ఉండవు. ओके, ये वाला है आइडेंटिफाई सर्टिफिकेट. इसका एक अर्थ है, जो आधार कार्ड में है वो आप ही है बोल के एग्जीक्यूटिव ऑफिसर से, गेस्टेड ऑफिसर से ये सर्टिफिकेट क्रिएट करना है कि उसके साथ आपका अच्छा रिलेशन है, लोकल में अच्छा है, कुछ नहीं है, सब साफ़ सुथरा है बोल के. इसमें पेपर में दिया है कि किस किस के साथ गेस्टेड ऑफिसर का साइन चाहिए. सब रजिस्ट्रेशन का, तहसीलदार का, किसी कॉलेज का प्रिंसिपल का, हेड मास्टर का, पंचायत इंस्पेक्टर का, किसी भी शहर का चाहिए. लेकिन ये वाला बस आप ही है बोल के प्रूव करने के लिए एक गेस्टेड ऑफिसर का सिग्नेचर.
సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఆల్రెడీ ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. బికాజ్ మాకు ఆల్రెడీ ఐ స్టడీ సెంటర్ తరపు నుంచి 8 మెంబర్స్ ఆల్రెడీ క్వాలిఫై ఉండడం వల్ల వాళ్ళని ఎలాగా లీడ్ చేయాలి కాబట్టి వాళ్ళతో పాటుగా వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆ గ్రూప్లో పెట్టాం. మీకు ఏ డౌట్ వచ్చినా 24 అవర్స్లో ఎప్పుడైనా సరే అందులో పోస్ట్ చేయండి. పర్సనల్గా పోస్ట్ చేసినా మేము 100% రెస్పాండ్ అవుతాం. మీరు జాయినింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఎవరైనా సరే సింగిల్ మెసేజ్ చేయొచ్చు. అగైన్ ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు 100% ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే సెలెక్ట్ అయినట్టుగా ప్రూఫ్ చూపించిన తర్వాత మాత్రమే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. ప్రూఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఆల్ టికెట్ ఉంటుందో ఆల్ టికెట్ సెలక్షన్ ప్రాసెస్లో ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేము ఈ 2 హైలైట్ చేస్తూ చూపిస్తే మాత్రమే గ్రూప్లో పెడతాం. ఆ తర్వాత నుంచి జాయిన్ అయ్యేంత వరకు ఏ డౌట్ అడిగినా సరే ఆ డౌట్లన్నిటికీ మీకు క్లారిఫై చేస్తాం. ओके इसका एक व्हाट्सएप ग्रुप भी क्रिएट किया है, जैसा नंबर दिया है वैसे इस ग्रुप में जो सेलेक्टेड कैंडिडेट है वही ज्वाइन होगा, कोई भी दूसरा वाला कोई भी अलाउ नहीं है. जो उसमें ज्वाइन हो रहा है उसका हॉल टिकट और उसका नाम जो सेलेक्टेड हुआ है दोनों उसमें देने से आपको ग्रुप में डालेगा. फिर आपको जब तक ज्वाइन होगा जो भी डाउट्स है कुछ भी है तो आप दे सकते हैं. ज़्यादा टेंशन नहीं रहना, कुछ रहने से आपको कॉल भी कर सकता है, लेकिन व्हाट्सएप ग्रुप में सब अपडेट करेगा आपको. फॉलो स्टडीज అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ ఫ్రమ్ ఐ స్టడీస్, థ్యాంక్ యూ.